ఇంత కంగారు పెడితేనే మర్చిపోతాను ఏం మాట్లాడాలో. ఎవడురా నువ్వు? హలో, తప్పురా. మీకు అభిమానులు ఉండారని చెప్పి నేనంట, ఆర్మీ ఉండారని సొల్లంతా చెప్పి చూస్తున్నారా నిద్ర ఎలా వస్తుంది చెప్పను బ్రదర్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. నేను వాళ్ళు వస్తాను. మెయిన్ కారణం, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఎవ్రీబడి, నేను బన్నీవాస్ కోసమే వచ్చాను. ఓకే ఓకే విజయ్, ఐఎమ్ సారీ, నో హార్డ్ ఫీలింగ్స్. ఓకే, ఐల్ సీ గురుగారు, ఐల్ సీ. అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత వాసుని అడగండి, నేను ఒక 1 వీక్ ఎవరిని కలవలా. ఎందుకు? ఎలా ఏ సినిమాలు చేస్తున్నాం మనం ఎలా విన్నావా? డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. జనరల్గా ఏదైనా ట్రైలర్స్ నచ్చితే నేనుగానే ట్వీట్ చేసేవాడిని. మీరు ఈ ట్రైలర్ నన్ను లాంచ్కి పిలవపోయినా నేను చూసినా కూడా ఈ ట్రైలర్ ట్రీట్ చేశాను. నిజంగా నేను చూసినా కూడా ఈ ట్రైలర్ ట్రీట్ చేశాను. నిజంగా చాలా 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 బాగుంది. నేను నమ్మనురా, అడుగు తిరు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. సో నేను ఆల్ ది బెస్ట్ చెప్పట్లేదు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. వెరీ ఇంటెలిజెంట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. ఈస్ అ వెరీ పాజిటివ్లీ ఇంటెలిజెంట్ పర్సన్. తెలుగులో ఏడు, ఇంగ్లీష్ రాదా? వచ్చు, అయినా తెలుగులో ఏడు. అయినా తెలుగులోనా? ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఐ వెరీ మెట్. అంటే కొంత తను ఎత్తుకున్న ఫిలిమ్స్ కొన్ని డడ్ అవ్వచ్చు, కొన్ని బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. కొన్ని డడ్ అవ్వచ్చు, కొన్ని బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతను. సార్ విజయ్ లాగా పైకి వెళ్ళిపోతూ ఉంటే మీ అందరికి అలాగే ఏమైనా జెలస్ అనిపిదా? ఐ సెడ్ జెలస్ ఎందుకు అనిపిస్తుంది? జెలస్ ఎందుకు అనిపిస్తుంది? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? హీరో సినిమా పోవాలని కోరుకున్నాను, పోయింది. కాదా పోయింది, నాకు ఆ హీరో సినిమా పోవాలని కోరుకున్నాను, పోయింది. తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయి. మేఘ్నా, కమ్ హియర్. కన్నా ఎంత ముద్దొస్తున్నావు అన్నా. You deserve a hug for that. ఈ విషయం అమ్మతో చెప్పనా? మరి అదే చెప్పకూడదు. మరి చెప్పకూడదు అంటే నువ్వు బయటకు వెళ్ళి తలపేసుకో. మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే. ఏంటి ఏంటి ఇదంతా? ఏం లేదే, వీళ్ళందరూ ఇక్కడికి రమ్మంటే వచ్చి తమాషా చేశా. అండ్ అంతకుముందు విజయ్ ఫిల్మ్ సాంగ్స్, సారీ మన ఎక్స్ట్రీమ్లీ సారీ, తప్పు కమెడియన్ రా. కమెడియన్. ఐ లైక్ టు అపాలజైజ్. నువ్వు చేయింది నేను చేయలేను, విజయ్ చేయగలను నేను చేయలేను, నేను చేయింది విజయ్ చేయగలరు, నేను చేయింది నువ్వు చేయలేవు. ఇట్స్ లైక్ ఇట్ గోస్ టు ఈచ్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. I think you guys were gonna fly like the Pashpak Vinavanam. సార్ ఏంటి సార్ అది? The Pashpak Vinavanam. ఏళ్ళ ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. And the most important, my dear fans, now
నా ప్రాణం. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. అంతేలేరా బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. 1978 లో ఏవిఎం స్టూడియోలో వేటగాడు షూటింగ్ జరుగుతుంటే గేటు దగ్గర ఒక కడుపు తిరిగి పడిపోయి అన్నాడు. ఆడే ఈడు. నువ్వు రౌడీస్ అని బట్టలు చేస్తున్నావు కదా, మీ డిజైన్ టీం నుంచి నాకు ఒక కస్టమైజ్ డ్రెస్ కావాలి. సున్న పోతలో ఉంటూ అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. విజయ్ ఒక మాట అంటున్నాడు, నేను బన్నలా సీజీలో డాన్స్ చేయలేను, అది చేయలేను, ఏదో క్రష్ ఉందని చెప్పావు, దాని గురించి నేనైతే ఏం చేయలేను. థ్యాంక్ యూ ఫర్ ద క్రష్. ఇప్పుడు చెప్పే ఏం ప్రయోజనం? అంతా విన్నాను రా. అల్లు అర్జున్ మేము ఎలక్షన్ కి ఎప్పుడైతే నంద్యాల వెళ్ళి సపోర్ట్ చేశాడో ఆ రోజు నుంచి మేము మెగా ఫ్యాన్స్, ఎవరైతే సీనియర్ మెగా ఫ్యాన్స్ ఉన్నారో అందరూ పక్కన పెట్టేసామన్నా. గురువు గారు అవును నీ అంతే. మనసు మార్చుకోరా, పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత ఇంకా నువ్వు సెట్ అయిపోయింది. ఇంకా లేదు మాకు అల్లు అర్జున్ కానీ మాకు లేదు. ఎవరు సార్ మీరు? ఎవరు సార్ మీరు? నేనెవరో నీకు తెలియదు. తనే రిలీజ్ అవుతాడు రేపు ఇప్పుడు కాదు, ఒక సినిమా 2 సినిమాలు దెబ్బ పడితే ఆ నొప్పి ఎలా ఉంటుందో మేము చూపిస్తాం ఆ రోజు. చాలా ఆశలు పెట్టుకున్నా, అంత మాటల కన్నా బయట శకుంతల వెయిటింగ్ అన్నా. నో ఇష్యూ. ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఆర్మీ ఉందని చెప్పేసి కూడా ఉండనే ఉన్న ఆర్మీ పాపం స్కూల్కి వెళ్ళారు. ఇప్పుడు స్కూల్ తీస్తారు, స్కూల్కి వెళ్ళారు, వస్తారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. 90mm రాడ్ లోపల నచ్చలేదు. ఓన్లీ కలెక్షన్స్ కోసం తీసాడు సుకుమార్. ఉండవయ్యా నువ్వు ఉండరా బాబు, నీకు దండం పెడతాను. అమ్మా అమ్మారు అయితే మస్తు ఉండే బ్రో. చెప్పడం కరెక్ట్ కాదో తెలియదు కానీ అల్లు అర్జున్ ఏలు పెట్టి ఏదేదో చేసేసినట్టు అనిపించింది అన్న సినిమా. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడి పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక. మై డియర్ ఫ్యాన్స్, అంటే ఏంది, ఎందుకు నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. నా ఆర్మీ, ఈ వాయిస్ ఏంటనే నాకు గిట్టదురా. నా ఆర్మీ, ఐ లవ్ యూ. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, అంతే. ఐ లవ్ యూ. ఓవరాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవరాక్షన్ నోర్మోయ్. I love you, I love you, I love you. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. యువర్ ఆనర్, ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపిడ్గా ఉంటుంది. నువ్వేంద్రా నువ్వు క్లైమాక్స్ చాలా టఫ్ షూట్. నా నేను జనరల్లీ అనని మాట. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో. మొన్న మీరు నంద్యాల వెళ్ళారు కదా, మీ ఫ్రెండ్ కోసం వెళ్ళారు. నాకు ఇష్టం అయితే నేను వస్తా. 26 నా మనసుకు నచ్చితే నేను వస్తా. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? పుర్రెముకు దెబ్బతింది, లేకపోతే ఎందుకు అలా మాట్లాడతా? వచ్చింది సినిమా ఏంటి జనం చెప్పాల్సిన విషయం. అది నేను చెప్తే ఎలా ఉంటుందంటే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే. ఏందో అనుకున్నా, మీ తాన చాలా ఉందిరో. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి యువర్ థింకింగ్ respected Chief Minister
రేవంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైజెస్ వస్తానికి దానికి మెయిన్ కారణం అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా మీరు మరి నేను చీటింగ్ కర్తా హై తూ, చీటింగ్ 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 కర్తా హై తూ. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ టచ్డ్ బై యువర్ అట్లుంటది మనతోని.